దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము. పరిశుద్ధుడును మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, నేను నీతిమంతుల సంతానము పక్షమునున్నాను అని. మనమందరము నీతిని అనుసరించి నడుచుకునే ఎడల తండ్రి మన సంతానమును అభివృద్ధి చేస్తాడు. మన నీతిని బట్టి మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నోటి మాటను బట్టి తండ్రి నీతిమంతుల సంతానం పక్షంగా ఉండి వారి సంతానంను కాపాడుతున్నాడు. దేవుడు తన కృపాశయమును బట్టి నీతిమంతుల సంతానంను తన కనుపాపను కాపాడుకున్నట్లు మనల్ని కాపాడుతున్నాడు. నీతిమంతుల సంతానము దేవుని ముఖదర్శనం చేస్తారు. ఆపత్కాలంలో యెహోవా వారిని ఆదుకుంటాడు. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమునున్నాడు కాబట్టి వారి ఆశ భంగం కానేరదు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.